ఇంకొక మాట చెబుతున్నాడు, ఎన్ని చదివినా ఎన్ని చేసినా అంతిమంగా ఆధ్యాత్మికతే శరణ్యం. పఠంతి చతురో వేదాన్ ధర్మశాస్త్రాణ్యనేకశః, పఠంతి చతురో వేదాన్ ధర్మశాస్త్రాణ్యనేకశః ఆత్మానం నైవ జానాతి దర్వీపాకరసం యథా, దర్వీపాకరసం యథా. మాబోటి పండితులకు కూడా చాణక్యుడు చురకేశాడమ్మా. మాకు పెద్ద వ్యాధి ఏమిటంటే ఈ పుస్తకాలు చదవడం అనేది ఉంది, ఇదో పెద్ద వ్యాధి. ఇన్నేళ్ళు ఇంకా చదువుదాం ఇంకా చదువుదాం ఇంకా చదువుదాం, ఇది కూడా ఓ దశలో ఆపేయాలి, లేకపోతే ఇది గడ్డిమేట అయిపోతుంది బుర్రలో. ఇక్కడ చదివిన దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, ఎంతకాలం చదువుతావు? మా పోటీ వాళ్ళకి ఇంకా చెప్పాలి కాబట్టి కొంత చదవక తప్పదు. ఆ అవసరం లేని వాళ్ళు ఊరికే పుస్తకాలు చదవాల్సిన పని కూడా లేదండి. ఓ పుస్తకం చదివారు, ఆధ్యాత్మిక గ్రంథం, అందులో జపం గురించి చెప్పారు, ఇక మానేయండి, ఆ జపం చేసుకుంటూ కూర్చోండి. ఇక్కడ ఈ పుస్తకాలు చదవడం, వాటిని పంచిపెట్టడం, అంత పంచిపెట్టడం మీద ఉండే ఆసక్తి మనకు చదవడం మీద కూడా లేదు. అదే తెలుసుకోవాలి. పఠంతి చతురో వేద, 4 వేదాలు చదివినా సరే, ధర్మశాస్త్రాన్ని అనేకశగా, ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్రాలు చదివినా సరే, మత్స్యపురాణం, మార్కండేయ పురాణం, కూర్మ పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, నారసింహ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, ఇలా 18 పురాణాలు చదివినా సరే ఆత్మానం నైవ జానంతి, నువ్వెవరో నీకు తెలుసా? ఒకటే ప్రశ్న రమణ మహర్షి వేసింది, నేనెవరు నేనెవరు నేనెవరు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ఈ విచారణ కేటాయించండి. 6 నెలల్లో మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. పరమ ప్రశాంతంగా ఉంటుంది జీవితం. 5 నిమిషాలు కేటాయించండి చాలు. పడుకునే ముందు ఇదే ఆలోచించండి, నేనెవరు? ఈ శరీరం కాదు, మనం దేహం కాదు, మనస్సు కాదు, ప్రాణం కాదు. శరీరం కాదనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే కళ వస్తుంది పడుకుంటే. కళలో మనం ఇంకో శరీరం ధరించాం. కలగనేటప్పుడు ఆ శరీరంలో మనం ఉన్నాం కానీ ఈ శరీరంలో లేవుగా. అంచేతన ఆ శరీరమా ఈ శరీరమా ఏమో మనకి తెలియదు. అంచేత ఈ శరీరం మంది కాదు. కానీ భగవంతుడు ఉన్నాడు అనడానికి పెద్ద నిదర్శనం ఏమిటంటే ఏ ప్రయోగాలు చేయక్కర్లేదమ్మా. మనం కళలో ఇంకో శరీరం ధరించాం, అంతేకాదు మన కళ్ళలో కనపడిన శరీరాలన్నీ మనమే ధరించాం. ఆలోచించండి, ఎవరూ మన కళ్ళలోకి రాలేదు, పొరపాటు మాట. పొద్దున్న లేవగానే ఎవరైనా ఒక ఆవిడ కనపడగానే, ఒక ఆయన కనపడగానే కళ్ళలోకి వచ్చామంటే, మొగాళ్ళతో అంటే ఒక ఇబ్బంది, ఆడాళ్ళతో అంటే రకరకాల ఇబ్బందులు.